విభజన హామీలు సెక్షన్ 90 ఆఫ్ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ విత్ R&R విత్ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళు కట్టాలని చాలా క్లియర్గా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని వాళ్ళు పెట్టడం జరిగింది. దాన్ని తుంగలోకి తొక్కారు. ఇందులో రెండు గవర్నమెంట్ని చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా స్వలాభాన్ని ఆపేక్షించి చేశారు అని అది అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా దాన్నే కంటిన్యూ చేసింది. దాని తర్వాత నేను పోలవరం పిఐఎల్ ప్రజాహితం కోరి పోలవరంని టోటల్ గా సెక్షన్ 90 ప్రకారం ఇంప్లిమెంట్ చేయాల్సిందే సెంట్రల్ గవర్నమెంట్ అని ఏపీ హైకోర్టులో ఒక పిఐఎల్ వేస్తే నాకు ఇంతవరకు అర్థమే కావట్లేదు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వైఖరి కానీ ఈ రోజు వైఎస్ఆర్సీపీ వైఖరి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కౌంటర్ వేసింది కానీ దాంట్లో ఉండవల్ల ఆయన కూడా ఇంప్లీడ్ అయ్యారు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కానీ దాంట్లో కౌంటర్ వేయలేదు. అది ఎందుకు వేయలేదు? దానివల్ల వారికి జరిగే పర్సనల్ నష్టం ఏంటో మనకు అర్థమవుతా ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రం మటుకు భావితరాల మటుకు వీరిద్దరిని క్షమించారు. దీంట్లో మోడీ గారు చాలా కూల్గా, సెంట్రల్ గవర్నమెంట్ చాలా కూల్గా ఏం చెప్తుంది, స్టేట్ గవర్నమెంట్ అడిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అడిగారు, మేము వారికి ఇచ్చేసామని వారు కూల్గా చెప్పి వారు సమాధానం చెప్పుకుంటారు. ఎవరికి బాధ్యత లేదు. ఆ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో. పోలవరం ప్రాజెక్ట్ అంటే మనకు వచ్చే మనకు కనపడే ఎష్యూర్డ్ 310 TMCA కాదు, 960 మెగావాట్ల పవరే కాదు. రాజశేఖర రెడ్డి గారి కళ్ళలో కన్నా పోలవరం ప్రాజెక్ట్ కన్నా పూర్తయితే దాని మీద మనం అసంఖ్యాకమైన లిఫ్ట్లు పెట్టుకోవచ్చు. పోలవరం ప్రాజెక్ట్ తర్వాత వేరే స్టేట్ ఏదీ లేదు. మిగిలే సముద్ర జలాలన్నీ మిగిలే గోదావరి జలాలన్నీ సముద్రంలో కలుస్తాయి. దాదాపు 2000 TMC మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ల్యాండ్సే కాకుండా మన కర్ణాటక స్టేట్ లో ల్యాండ్స్, మహారాష్ట్ర స్టేట్ లో ల్యాండ్స్ కూడా ఇరిగేట్ చేయడానికి సరిపడే అంత నీరు ఉంది అక్కడ. మనం దాంట్లో ఆ నీటితో మనం ఎన్నో లిఫ్ట్లు తుని నుంచి అనకాపల్లి మధ్యలో రాజశేఖర రెడ్డి గారు డిజైన్ చేసినప్పుడు ఒక 40 TMC రిజర్వాయర్ డిజైన్ చేశారు. అట్లాగే మన కొండపల్లి దగ్గర ఇంకొక రిజర్వాయర్ ని ఇవన్నీ మనం లిఫ్ట్లు పెట్టుకొని మనం వీటిని వాడుకోవడానికి వీలుగా సమగ్రంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక టైంలో దీన్ని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని టోటల్ ఫైనాన్స్ చేయడం వచ్చినప్పుడు నేను చాలా ఆనందించాను. మినిట్స్ కూడా తయారైనవి. కానీ నాకు అత్యున్నతమైన స్థానంలో ఉన్న ఒక వ్యక్తి చెప్పింది, నేను ఆయన కంగ్రాచులేట్ చేయడానికి వెళ్తే చెప్పింది, అంత తొందరపడుతూ మోడీ గారు రెండు గవర్నమెంట్, అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దీన్ని ఏటీఎం లాగా వాడుకుంటున్నారు అని కామెంట్ చేశారు అని తెలిసింది. అందువల్ల మనం లెట్ us keep our fingers crossed అవుతుందని ఆశిద్దామని చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో
అటువంటి పరిస్థితుల్లో 41.15 మీటర్స్ మాత్రమే ఎత్తుంటుంది అని చెప్పి వాళ్ళు చెప్తే దాని గురించి నోరెత్తి మాట్లాడిన వాడు లేడు. మనం ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసుకుంటున్నావా, మనల్ని మనం మోసం చేసుకుంటున్నావా, భావితరాలు మనల్ని క్షమిస్తాయా? ఇవన్నీ మనం ఒకసారి ఆలోచించాలి. సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ గా 41.15 మీటర్స్ వరకే 2026కి పూర్తి అవుతుంది, మొదటి దశ మాత్రమే అని చెప్తే దాని గురించి మాట్లాడే నాలుగే లేకుండా పోయాడు. 2014లో పొలాలకు నీళ్లు వెళ్ళాలని రాజశేఖర రెడ్డి గారు సంకల్పించిన ప్రాజెక్టు 960 మెగావాట్లు పవర్ ఇవ్వాలని సంకల్పించిన ప్రాజెక్టు 26కి పరిస్థితి ఫస్ట్ ఫేజ్ అవుతుంది, బ్యారేజ్ అవుతుంది అంటే మన కళ్ళ ముందు అది బ్యారేజీగా మిగిలిపోతే మనం చూస్తూ ఇప్పుడు ఇక్కడ వారు చెప్పినంత వరకు నేను చెప్పాను. వీళ్ళిద్దరు ఇలాగే ఒక ఆయన మోడీ గారి పాదాల దగ్గర స్థానం కోసం, ఇంకొక ఆయన మోడీ గారి పాదాల దగ్గర ఉన్నాయని లాగేసి అందులో కూర్చోవడం కోసం పోరాటం చేస్తున్నంత కాలం 41.15 కూడా కంప్లీట్ చేసినా చేయకపోయినా అడిగేవాడు అడగలిగినవాడు ఎవరు? అటువంటి వైఎస్ఆర్ పేరు పెట్టుకొని అటువంటి జవహర్లాల్ నెహ్రూ గారిని మీరు మీ ఇష్టం వచ్చినట్టు అసలు మధ్య భ్రమించి మాట్లాడుతున్నారు. వారికి బీజేపీ వాళ్ళు కూడా సిగ్గుపడేటట్టు నెహ్రూ గారిని ఇన్ని మాట్లాడటానికి వీలుందా అని వాళ్ళు కూడా నేర్చుకునేటట్టుగా వైఎస్ఆర్సీపీ వారు జవహర్లాల్ నెహ్రూ గారి గురించి మాట్లాడితే వారు అధికారంలోకి రావడానికి కారణమైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశానికే తలమానికం లాంటి ఔటర్ రింగ్ రోడ్డుకి హైదరాబాద్ లో జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అని పేరు పెట్టుకున్నారు. మరి ఎవరు చరిత్రను మర్చిపోతున్నారో, ఎవరు చరిత్రను తప్పుదారి పట్టిస్తున్నారో, ఎవరు చరిత్ర గురించి పాఠాలు నేర్చుకోవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. అదొకటే కాదు, రాజశేఖర రెడ్డి గారు మొత్తం సౌత్ ఇండియాకి ఒక జీవన ప్రమాణాలను నెలకొల్పడం కోసం ఆయన మొదలుపెట్టిన పోలవరం ప్రాజెక్టుని ఆయన యొక్క సంకల్ప దీక్ష మీ అందరికీ కూడా నేను బుక్స్ కూడా పంపించాను. పోలవరం మీద ఏమేమి జరిగినాయో మళ్ళీ పంపిస్తాను. దానికి ఆయన పెట్టుకున్న పేరు ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్ట్ అని ఆయన పెట్టుకున్నారు. అటువంటి కమిట్మెంట్ గల వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మీరు అవమానిస్తున్నారా? ఆయన పేరుతో ఓట్లు వేయడానికి వెళ్తున్నారు మీరు. దానికి మరి వైఎస్ఆర్సీపీ వారే దానికి సమాధానం చెప్పాలి. స్వయంగా సోనియా గాంధీ గారు నేను ప్రత్యక్ష సాక్షిని. రాజశేఖర్ ఇది ఒకసారి పునరాలోచించు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని నామకరణం చేయడం కరెక్టా కాదా? ఆయన సోనియా గాంధీ గారితో ఫౌండేషన్ వేయించారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి. సోనియా గాంధీ గారితో ప్రారంభోత్సవం చేయించారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈవేళ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో అతి ముఖ్యమైన 3 చెప్పాలంటే ఎవరైనా సరే మనం చెప్పాల్సిన ఔటర్ రింగ్ రోడ్డు, పోలవరం ప్రాజెక్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఈవేళ రాష్ట్రాన్ని డిఫరెంట్ లెవెల్లో నిలబెట్టినాయి. ఆ ముగ్గురికి, ఆ మూడింటికి ఆయన జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు, ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన పేరు పెట్టుకొని మీరు ఇక్కడ ఓట్లు ప్రజల దగ్గర నుంచి సంపాదించి అధికారంలో రావాలనుకున్న వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు మీరు పార్లమెంట్ లో పేరుతూ ఉంటే, బీజేపీ వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకుంటూ ఉంటే, అరే మనకెంత వాళ్ళు తల ఉంచుకుందా, మనకంటే వీళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ ఎట్లా వచ్చింది నెహ్రూ గారిని చెప్తున్నాను. ఇది సమాజం హర్షిస్తుందా? చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుందా? మిమ్మల్ని మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని నేను కోరుకుంటున్నాను. కాదు, ఇది ఖచ్చితంగా కాదు. నేను ఖచ్చితంగా ఆ అంశంలోకి
వెళ్ళబోతూ ఉన్నాను. కావాలంటే రిటర్న్ గా రాసింది ఇవ్వండి. Honor, dignity and the respect of all women, particularly that of sisters and mother. నేను ఇప్పుడు సృష్టించడానికి అవకాశం లేదు. ఇది నేను విలేకరు అడిగితే చెప్పిన సమాధానం కాదు. నేను ముందే ప్రిపేర్ చేసిన ఇవ్వండి, ఇది చూడండి. రీసెంట్ గా జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో రూలింగ్ పార్టీ, స్టేట్ రూలింగ్ పార్టీ జవహర్ లాల్ నెహ్రూని, ఒక దార్శనికుణ్ణి, ఒక అభ్యుదయవాదిని, ప్రపంచ దేశంలో ఆకలి మరణాలతో ఉన్న 30 కోట్ల జనాభాలో ఉంటే వందల సంఖ్యలో కూడా కరెంటు లేని ఊళ్ళ నుంచి విప్లవాన్ని తీసుకొని వచ్చి బాక్రానంగల్ డ్యామ్ దగ్గర నుంచి, నాగార్జున డ్యామ్ దగ్గర నుంచి, ఐఐటి దగ్గర నుంచి, భారీ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి, స్టీల్ ప్లాంట్ల దగ్గర నుంచి అందరం చూసాము. 2004 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2014 వరకు ఎటువంటి సంక్షేమ పథకాలు, ఎటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఎన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఎన్ని పరిశ్రమలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర యువత నిరాశతో, నిస్పృహతో, వ్యాపారవేత్తలు వాళ్ళకి అవకాశం ఉంటే వేరే ప్రాంతాలకు పోవడానికి ఆలోచిస్తున్నారు. నిరుద్యోగ యువతలు ఏం చేయాలో తెలియ కొట్టుకుంటూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి కేవలం దిక్సూచిగా నిలబడగలిగింది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలను వేరే వాళ్ళు కాపాడలేరు. అందువల్ల మీ ద్వారా ఈ విషయాలన్నీ నేను చెప్పింది ఎందుకంటే, మనం ఎలక్షన్కి వెళ్ళే మూడ్లోకి వచ్చేసింది రాష్ట్రం. మనందరం ఒకసారి ఆత్మావలోకం చేసుకొని 2004 నుంచి 2014 వరకు ఉన్న ప్రభుత్వం రాష్ట్రానికి మంచి చేసిందా? 2014 నుంచి 19 వరకు ఉన్న ప్రభుత్వం మంచి చేసిందా? 19 నుంచి 24 వరకు ఉన్న ప్రభుత్వం మంచి చేసిందా అని మీరు ఒక్కసారి మళ్ళీ, కొన్ని కొత్త తరం వాళ్ళు, కొత్త ఓటర్లకి చరిత్ర తెలియకపోవచ్చు. మీరు మనందరికీ, మా ఒక్కరికే కాదు, నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, మా ఒక్కరికే కాదు, ఈ సమాజం, ఈ రాష్ట్రాన్ని తోడ్పాటుకి చేయూతనివ్వడం కోసం మీరందరూ కూడా సహకారం ఇవ్వాలి. మీరందరూ కూడా సమాజాన్ని, ఇప్పుడు నాకు తెలుసు బహుశా రేపు నా ప్రెస్ కాన్ఫరెన్స్ అది ఎందులోనూ రాకపోవచ్చు. ఎందుకంటే నేను బీజేపీని విమర్శించాను. బీజేపీని విమర్శిస్తే కొంతమంది ఏమన్నా వేస్తారు. మరి వైఎస్ఆర్సీపీని విమర్శించాను. ఒట్టి వైఎస్ఆర్సీపీని విమర్శిస్తే కొంతమంది వేస్తారు. ఒట్టి టీడీపీని విమర్శిస్తే కొంతమంది వేస్తారు. ముగ్గురిని విమర్శించాను కాబట్టి బహుశా రేపు నా కంఠశోష తప్ప ఇది వెలుగు చూసుకుని పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందులో కొంత, ఇందులో కొంత. దాని మీద ఫిర్యాదులు చేస్తే స్వీకరించరు, వేరే రాష్ట్రంలో ఫిర్యాదులు చేస్తే సహకరించరు. సొంత తల్లి వ్యక్తిత్వాన్ని కించపరిచి సొంత చెల్లెల మీద పెడితే ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకొని అరెస్ట్ చేయలేని అసమర్థమైన ప్రభుత్వం ఈవేళ ఇక్కడ ఉంది అంటే నేను దాన్ని సమర్థిస్తున్నానని ఎవరన్నా అనుకుంటే అది వారి విజ్ఞప్తికి వదిలేస్తాను. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం అన్ని ప్రశ్నలే వేసుకుంటాం, సమాధానాలు ఏంటంటే దీనికి సమాధానం ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. బీజేపీ యొక్క పాదాల చెంత మనం మన కళ్ళ చూస్తున్నాం కదా సార్. అందరం మనం ఒక ఆయన లాగేసి అక్కడ కూర్చోవాలంటాడు, ఇంకొక ఆయన వదిలిపెట్టినంటాడు ఆ పాదాలని. అది తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి మరేమో ఈయన నిన్ను ప్రశ్నలు అడిగాడు,
ఇందులో ఒకటన్నా ఆయన అడిగాడా? ఆయన ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చిన లీడర్. రాష్ట్ర ప్రయోజనాలను కూడా మనం దృష్టిలో పెట్టుకుందాం. ప్రాంతీయ పార్టీల గురించే కాకుండా ఒక సెంట్రల్ లో ఉన్న రూలింగ్ లో ఉన్న బీజేపీని కాకుండా వీటిని కూడా మనం దృష్టిలో పెట్టుకుని చేద్దాం. పోలవరం బహుళార్థ శాతక ప్రాజెక్టు యాదిని సెక్షన్ 90 ప్రకారం పూర్తి చేయాలని నేను వేసిన పిఐఎల్లో ప్రజాద్రోహం ఏముంది? మళ్ళీ మీ అందరికి కావాలంటే నా అఫిడవిట్ కాపీలు ఇంతకుముందు పంపించాను, మళ్ళీ పంపిస్తాను. పోలవరం పుస్తకం మళ్ళీ పంపిస్తాను. ఒకసారి మీరందరూ మళ్ళీ దాని గురించి ప్రజలకు చేయాల్సింది. విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ అమలు చేస్తే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు, యువకుల భవిష్యత్తు పర్టికులర్గా ముందుకు వెళ్తుంది అని చెప్పి నేను పూర్తిగా నమ్ముతూ మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను. లీకులు కూడా వచ్చేసినాయా? లీకులు కూడా వచ్చినాయి. నేను చూడండి. థ్యాంక్ యూ ఫర్ ఎన్లైటింగ్. సో మళ్ళీ మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అవే మధ్య పెట్టు రెండు పార్టీలు. ఎందుకంటే ఇప్పుడు రెండో పార్టీ వీళ్ళు లేరు. వీళ్ళు రాజ్యసభలోనూ ఉన్నారు, లోక్సభలోనూ ఉన్నారు, ప్రతిపక్షం కూడా. ఇదేమిటే కానీ ఒక్కడు కూడా మాట్లాడలేదు. కనీసం ఒకవేళ మనకు హౌస్ లో అవకాశం దొరకకపోతే బయట కూడా ఎవరు మాట్లాడలేదు. సీట్లు పంపకం తప్ప, సీట్లు పంపకం, స్వీట్లు పంచుకోవడం, వీవి తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎవరు మాట్లాడినాడు. ఇంకోటి ఉంటే వాటాలు, ఎవరి కలెక్షన్స్ లో ఎవరెవరు ఎంత వాటాలు, లేకపోతే రేపు మళ్ళీ వీటిలో ఎవరేం చేసుకోవాలి, ఇంతవరకు మాట్లాడుకోవడం.